Hello viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day Jigir Tanda starring by Raghava Lawrence మరియు SJ సూర్య గారు అయితే నటించారు ఈ మూవీలో. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ క్వాలిటీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే సీజర్ అనే అతను హీరో అయ్యాడా లేదా అండ్ దాంతో పాటు సీజర్ అడవిలో ఉన్న గ్రామ ప్రజల్ని ఏనుగుల్ని ఎలా కాపాడాడు గవర్నమెంట్ నుంచి అనేది స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే రాఘవ లారెన్స్ గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి చాలా అయితే బాగా ప్లస్ అయింది. రాఘవ గారే మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. 90s బ్యాక్ డ్రాప్ లో ఉండే విజువల్స్, సినిమాటోగ్రఫీ గానీ అండ్ దాంతో పాటు టైట్ స్క్రీన్ ప్లే అండ్ గుడ్ స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ గానీ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా హైలో ఉంటాయి మూవీలో. అండ్ మెయిన్ గా బీజిఎం అయితే చాలా బాగుంది మూవీలో. రాఘవ గారి లుక్స్ గానీ అండ్ ఆ రా యాటిట్యూడ్ గానీ చాలా బాగుంది మూవీలో. ఎస్జే సూర్య గారి ఆపోజిట్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది మూవీలో. నెక్స్ట్ నెగిటివ్స్ చూసుకుంటే సెకండ్ హాఫ్ లో మనకు అక్కడక్కడైతే స్టోరీ టెల్లింగ్ లో అయితే స్లోగా అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు సాంగ్స్, లిరిక్స్ అయితే అంతగా ఏం బాగలేదు మూవీలో. అండ్ దాంతో పాటు తెలుగు క్యారెక్టర్స్ డబ్బింగ్స్ అయితే మనకైతే కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే మనకి ఆడియన్స్ కి కనెక్ట్ కాని విధంగా ఉంటాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రాఘవ లారెన్స్ గారు అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు మూవీలో. తన పర్ఫార్మెన్స్ తో అయితే కొన్ని సీన్స్ లో అయితే ఆడియన్స్ ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ మెయిన్ గా స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, చాలా బాగా న్యూగా కొత్తగా ఉంటది ఫ్రెండ్స్. ఫైట్ సీన్స్ లో గానీ బాడీ లాంగ్వేజ్ లో గానీ చాలా అయితే బాగా చేంజెస్ తీసుకువచ్చారు రాఘవ లారెన్స్ గారు ఈ మూవీ కోసం. అండ్ ఎస్జే సూర్య గారు కూడా ఏ మాత్రం తగ్గలేదు మూవీలో. ఆయన పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ గా ఉంటది మూవీలో అయితే మాత్రం. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఒక సీన్ లో అయితే నాకు బాగా అనిపించింది. స్టోరీ టెల్లింగ్ కోసం అయితే రాఘవ గారిని అప్రోచ్ అవుతారు అండ్ అక్కడ భయపడుతూనే క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఆ సీన్స్ గానీ, క్లైమాక్స్ గానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్స్ గానీ చాలా బాగా చేశారు ఎస్జే సూర్య గారు. అండ్ రాఘవ గారిది థియేటర్ లో ఉండే గన్ సీన్ గానీ, రాఘవ గారు అయితే క్లైమాక్స్ లో అయితే ఏనుగులు కాపాడే సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది మూవీలో. క్లైమాక్స్ లో ఆడియన్స్ ని టచ్ చేస్తుంది కొంచెం ఎమోషనల్ గా. అండ్ అందులోనూ రాఘవ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. కార్తిక్ సుబ్బరాజు టేకింగ్ మేకింగ్ అయితే ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్. జిగిర్ తందా పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా డిఫరెంట్ గా, చాలా టేకింగ్ మేకింగ్ తో చాలా బాగా తీశారు. నేను ఆల్రెడీ ఎస్జే సూర్య గారు పోలీస్ క్యారెక్టర్ చేస్తారు అని అనుకున్నాను, అదే ప్రూవ్ అయింది. మెయిన్ గా స్క్రీన్ ప్లే అయితే చాలా కొత్తగా ఉంటుంది. ఆ రా లుక్స్ గానీ, 90s లో ఉండే బ్యాక్ డ్రాప్ లో ఉండే విజువల్స్ గానీ, కార్తిక్ సుబ్బరాజ్ అయితే చాలా కొత్తగా అయితే చూపించాడు ఈ మూవీలో. మెయిన్ గా రాఘవ లారెన్స్ క్యారెక్టరైజేషన్, ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ పక్కన పెట్టి చాలా ఇంప్లిమెంట్ గా తీశారు మూవీని. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. ఈ మూవీని 1 టైం వాచబుల్ ఇన్ థియేటర్. మూవీకి నేను ఇచ్చేది వచ్చేసి 3/5 అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ క్వాలిటీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఫర్ ద రివ్యూ గాయ్స్, నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.